ఆచి చికెన్ మసాలా. నేపాల్ ప్రళయానికి కారణాలేంటి? నేపాల్ ఇప్పుడు ప్రళయంతో విలవెల్లాడిపోతుంది. మెరుపు వరదలకు వాతావరణ మార్పులే కారణమా, లేక హిమాలయాల్లో వాటర్ బాంబులు ఈ విధ్వంసం సృష్టించాయా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వెనక 2 కారణాలున్నాయంటున్నారు. హిమాలయాలు వేడెక్కి సరస్సుల్లో నీరు నిలిచిపోవటం, రెండోది హిమాలయాల కింద టెక్టోనిక్ ప్లేట్లు ఢీ కొట్టుకోవటం. హిమాలయాల్లో ఇన్లాండ్ సునామీ కామన్. 2000 సంవత్సరం నుంచి హిమాలయాల్లో హిందూకుష్ పర్వతాలలో హిమనీ నదుల్లో మంచు కరగడం రెట్టింపైంది. ఈ నీరు అస్థిర ప్రదేశాలలో సరస్సులుగా ఏర్పడుతోంది. ఈ సరస్సులు పర్వతాలపై నీటి బాంబుల్లా ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి. ఒక్కసారిగా కట్టలు తెంచుకుని మెరుపు వరదలకి కారణమవుతున్నాయి. ఈ మంచు సరస్సుల ముప్పును కనిపెట్టే టెక్నాలజీ లేకపోవటం వల్లే మెరుపు వరదల్ని కనిపెట్టలేకపోతున్నారు. ఇక రెండో కారణం ఏంటంటే హిమాలయాల కింద భూకంపాలు. 5 కోట్ల ఏళ్ల క్రితం ఇండియన్ యురేసియన్ టెక్టానిక్ ప్లేట్లు పరస్పరం ఢీకొట్టుకోవటం వల్ల హిమాలయాలు ఏర్పడటం మొదలైంది. ఈ ప్రక్రియ ఇప్పటికీ చాలా నెమ్మదిగా కొనసాగుతూనే ఉంది. హిమాలయాలు ఏటా సుమారు 5 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతూ వస్తుంది. ఈ పెరుగుదలతో ఏర్పడే విపరీతమైన ఒత్తిడి భూకంపాలకి కారణమవుతోంది. అయితే బుధవారం నాటి విలయం కూడా టిబెట్లో వచ్చిన ఓ భూకంపం కారణమనే మరో వాదన కూడా వినిపిస్తోంది. శివ, నేపాల్ ప్రళయానికి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏంటి భూకంపం వచ్చిందా, లేదు హిమనీ నదులు బ్లాస్ట్ కావటం వల్ల ఈ ప్రళయం సంభవించిందా? మొదట నిజానికి భూకంపమే అని అనుకున్నారు. 5.5 తీవ్రతతో భూకంపం వస్తే ఎలాంటి ప్రకంపనలు వస్తాయో అలాంటి ప్రకంపనలు వచ్చాయి. కానీ ఆ తర్వాత మళ్ళీ భూకంపం కాదు అని అనుకున్నారు. సో ప్రెసెంట్ ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కి రీజన్ ఏంటి? రైట్ ధన, రోహిత్, ఇటు నేపాల్లో వచ్చింది భూకంపం కాదు, అది హిమనీ నదం ఉప్పొంగి ప్రవహించడం వల్లే, అది బ్లాస్ట్ జరగడం వల్లే, అంటే విస్ఫోటనం బాగా ఒత్తిడికి లోనవడం వల్లే ఇది అక్కడ ఆనకట్ట తెగిపోయి అటు నేపాల్ మొత్తం వ్యాపించింది. 6 జిల్లాల ఒక్కొక్కరు దీని ప్రభావం పనిచేసిందని కూడా తెలుస్తుంది. దానిలో భాగంగా లోతట్టు ప్రాంతాలను పూర్తిగా జలమయమయ్యాయి, రోడ్లన్నీ కొట్టుకుపోయాయి, దాదాపు 42 కిలోమీటర్ల మేర రహదారులు కొట్టుకుపోయాయి. ఇటు 19కి సంబంధించిన దాదాపు 19 విద్యుత్ కేంద్రాలు, హైడ్రో పవర్ సంబంధించిన తయారీ కేంద్రాలు కూడా దీంట్లో ధ్వంసమయ్యాయి. అయితే ఇటు సిస్మిక్ స్టేషన్లు, అమెరికాకు సంబంధించిన సిస్మిక్ స్టేషన్లు అయితే ప్రధానంగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు గుర్తించి అక్కడ భూకంపం రాలేదు అనేది వారు గుర్తించినట్లుగా అమెరికా చెప్తోంది. దానిలో భాగంగా అక్కడ ల్యాండ్ స్లైడ్ జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. అటు నేపాల్ గంజ్ కావచ్చు, టిబెట్ లో కావచ్చు, రెగ్యులర్ గా భూకంపాలు లేదంటే ఏదో ఒకటి విపత్తులు అయితే వస్తూనే ఉంటాయి. బట్ వాటిని ముందుగా కనిపెట్టడం కావచ్చు, లేదంటే ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నా కూడా ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు? ఎందుకు టెక్నాలజీ పరంగా ఇంత అభివృద్ధి చెందుతున్నా కూడా ఎక్కడ బ్యాక్ లాగ్ అవుతున్నారు వాళ్ళు? అంటే మొదట ఇది చైనాకు సంబంధించిన టిబెట్ వద్ద ఈ ప్రమాదం అనేది చోటు చేసుకుంది. అది జల ప్రళయం అనేది చోటు చేసుకుంది. అక్కడ ముందుగా చైనా వాళ్ళు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. చైనా మాకు సమాచారం ఇవ్వలేదు అనేది నేపాల్ ఆరోపణలు చేస్తుంది. దానిలో భాగంగానే వారు ముందస్తు సమాచారం ఇస్తే మేము జాగ్రత్తలు తీసుకునేవాళ్ళం, ఇంతమంది ప్రాణాలు పోయేది కాదు, ఎంత ప్రాణ నష్టం జరిగేది కాదు అనేది కూడా ప్రధానంగా ఇటు చైనా పైన నేపాల్ ఆరోపణలు చేస్తోంది. ఇప్పుడు అంతా జరిగిన తర్వాత మేము సహాయం చేస్తామని ముందుకు వస్తుంది. ముందే చెప్తే మేము జాగ్రత్తలు తీసుకునేవాళ్ళము అనేది కూడా ఇటు నేపాల్ చైనా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇక బోటే కోషి నది ఏదైతే ఉందో ఆ నది ఉప్పొంగి ప్రవహించడం వల్లే ఈ ప్రమాదం జరిగింది ప్రధానంగా అని చెప్తున్నారు. దానివల్ల చాలా వరకు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 160 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. 700 మందికి పైగా కూడా గల్లంతయ్యారు. ఇటు భారత్కు సంబంధించిన 121 మందిలో 21 మంది ఆచూకీ లభ్యమైంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఈ మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. నేపాల్లోని పశుపతి ఆలయాన్ని సందర్శించుకునేందుకు. ఇటు సౌత్కి సంబంధించి ఇటు కర్ణాటక కానీ తమిళనాడుకు సంబంధించిన వారు కూడా చాలా మంది, పశ్చిమ బెంగాల్కి సంబంధించిన వారు వెళ్ళారు. వారంతా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? అండ్ భారత్ నుంచి కూడా సాయం వెళ్ళింది కదా? ఇప్పటికే 10 టన్నులకు సంబంధించి ఫ్లడ్ రిలీఫ్ అనేది నిన్నే కాఠ్మండుకు చేరుకుంది. ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ ఈ ప్రమాదాన్ని ముందే గుర్తించి ఉంటే, చైనా చెప్పి ఉంటే ఇంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది కాదు అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. కానీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. చైనా అక్కడ కొండ ప్రాంతాలను కూడా తొలిచేసి అక్కడ
ప్రాజెక్టులు నెలకొల్పడం ద్వారా దాని ప్రభావం వల్లే ఈ నదికి గండిపడింది, నదికి విస్ఫోటనం జరిగింది అనేది కూడా ప్రధానంగా చెప్తున్నారు. రెస్క్యూకి ఆస్కారం ఉందా శివ ఇప్పుడు? అంటే రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి కేవలం హెలికాప్టర్ల ద్వారా మాత్రమే ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఇక్కడ మొత్తం ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడం, కొన్ని చోట్ల కొంత ఇబ్బందిగా మారడం వల్ల కూడా సహాయక చర్యలు కొంత ఆటంకంగా మారుతున్నాయి. ఇటు హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ టీమ్స్ అని కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని సహాయక చర్యలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇటు నేపాల్ ప్రధాని అక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక దాని ప్రభావం అనేది ఇటు నేపాల్కు సరిహద్దు రాష్ట్రాలైన 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, సిక్కిం కానీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇటు గండక్ నది వద్ద కూడా ఇటు బీహార్లో దాని ప్రభావం ఉంటుందనేది 6 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు బీహార్లోను, ఉత్తరప్రదేశ్లోను, సరిహద్దు రాష్ట్రాల్లో కూడా ఇటు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రైట్ శివ, థ్యాంక్ యూ. రైట్ శివ, నిజానికి 2013లో ఉత్తరాఖండ్లో మనం చూసాం. కేదార్నాథ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఇలాగే ప్రళయం, వేలాది మంది చనిపోయారు. అప్పుడు కూడా హిమనీ నదులు ఒకసారిగా బ్లాస్ట్ కావటం వల్లే ఆ ప్రమాదం జరిగింది. ఇలాంటి ప్రళయం 2013లో మనం ఉత్తరాఖండ్లో చూసాం. ఇప్పుడు నేపాల్ అలాంటి అంతకు మించిన ప్రళయంతో పేతావహంగా కనిపిస్తుంది. ఇలాంటి హిల్ స్టేషన్స్ లో ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రమాదాలు జరుగుతూనే ఉంటారు. ఎక్కువగా జనరలీ పర్యాటకులు కూడా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వెళ్తూ ఉంటారు. మన భారతదేశం నుండి కూడా చాలా మంది వెళ్ళారు. అందులో 20 మంది మాత్రమే రెస్క్యూ అవ్వగలిగారు. మిగతా వాళ్ళు తప్పిపోయారు. ఆ ప్రమాదంలో ఎక్కడున్నారో కూడా తెలియదు. కైలాష్కి వెళ్ళే వాళ్ళందరూ నేపాల్ మీదుగానే వెళ్తుంటుంటారు. ఏదైతే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయో అక్కడ వాళ్ళు స్టే కూడా చేస్తారు. Big TV, without fear or favor.